అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ బాలికన్నత పాఠశాలలో ఈరోజు మన ఊరి మనబడి నిధులు రానందుకు వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. అంటే స్కూలుకు తాళం పెట్టకుండా మేము తాళం వేస్తే మేము క్లీన్ చేయకుండా వాళ్ళు ధర్నా చేసి 11 మంది రావడం జరిగింది. దీనిపైన పోలీసుకి కాంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి కొంచెం 10 మంది ఈ పిల్లలు లోపలి పంపించారు. వాళ్ళు ఖర్చు పెట్టింది శాంక్షన్ అయినటువంటిది 85 లక్షలు, కానీ 12 లక్షలు ఇంతవరకు ఒక్క పైసా కూడా వాళ్ళకి రాలేదు. చేసినటువంటి కష్టానికి రాకపోవడానికి వాళ్ళు అప్పుల పాలైనమని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ ఎంతమంది ఉన్నారు బాగా అంటే మా స్కూల్కి సంబంధించిన ఒక ఆయన సార్, వేరే మండలాలకు వెళ్ళి కూడా చాలా మంది రావడం జరిగింది. 11 మంది, సుమారు 11 మంది రావడం జరిగింది. వేరే ఏవైతే ఎంఓఎంబి స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకి పైసలు రానట్టు వాళ్ళందరూ వచ్చి ధర్నా ఎంఈఓ వచ్చారు కదా. ఎంఈఓ వచ్చింది సార్. ఎంఈఓ వచ్చి తను చెప్పడంతో కొంచెం వెళ్ళిపోవడం జరిగింది. అంటే అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి డిఓ గారు కూడా వచ్చి మెసేజ్ పెట్టడం జరిగింది. మెసేజ్ డిఓ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. డిఓ గారు ఏదో చెప్పేసరికల్లా వాళ్ళు ధర్నా పిల్లల్ని పంపించారు. హాఫ్ అన్ అవర్ స్కూల్ కాడ ధర్నా చేయడం జరుగుతుంది. మాకు గత ప్రభుత్వం తలపెట్టిన మన ఊరు మనబడి స్కూల్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ స్టార్ట్ చేసాం, పనులు స్టార్ట్ చేసాం. ఇంచుమించు 15 లక్షల దాకా పెట్టుకొని కూర్చున్నాం. వర్క్ 86 లక్షల వర్క్ ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో 15 లక్షల దాకా వర్క్ చేసినాము. అప్పటి నుంచి డిఈఓ సాబ్ మీద అమౌంట్ వస్తలేదు, ఆపేయండి అని చెప్పారు. ఆపేసినాం. అప్పటికి తర్వాత బిల్లులు వస్తాయి అంటే ఎస్పీడీ ఆఫీస్కి పోయినాము, కలెక్టర్ ఆఫీస్కి పోయినాము. కలెక్టర్ ఆఫీస్కి అయితే ఒక 15 సార్లు 20 సార్లు పోయినాము. నిన్న కూడా పోయాము, సెక్రటరియట్కి పోయాము. ఇంతవరకు డబ్బులు మంజూరు కాలేదు. మాకు గవర్నమెంట్ నుంచి తగిన రావాలని కోరుతున్నాం. కాలనీ వటర్ కాలనీలో ఈ స్కూల్లో మొహమ్మద్పల్లి స్కూల్లో వర్క్ చేసిన అమ్మ మన ఊరి మనబడి కార్యక్రమంలో కలెక్టర్ గారు, డిఓ గారు, ఎంఈఓ గారు వాళ్ళందరూ టీచర్లతో మేము స్కూల్ చైర్మన్లతో మీటింగ్ చేసి మీరు వర్క్ చేసిన వెంటనే వారం రోజుల్లో డబ్బులు ఇప్పిస్తామని కలెక్టర్ గారు, డిఓ గారు, ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. మేము పని చేసినాం. ఇప్పుడు ఈ స్కూల్లో టీచర్లు షార్ట్ దానికి వాళ్ళు చేసిన వెంటనే పైసలు ఇస్తామన్నారు. పనిచేసి 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. కలెక్టర్ అప్రూవల్ ఇట్లా అయిపోయింది. జూన్ నెలలో అప్రూవల్ అయిపోయింది 2023లో. 23లో ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి మాకు నిధులు రావట్లేదు. మాకు మిత్రులు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. ఇంచుమించు 10 కోట్ల రూపాయలు మెదక్ జిల్లాకు రావాలి. అందరు కాంట్రాక్టర్లు కాదు ఇక్కడ చేసిన వాళ్ళంతా. ఈ స్కూల్ చైర్మన్లు చేసారు. ఈ స్కూల్ చైర్మన్ చేయని వాళ్ళు ఉంటే పక్క గల్లి వాళ్ళు చేసారు, కానీ వేరే వాళ్ళు కాంట్రాక్టర్లు కాదు. కాబట్టి తక్షణమే మా డబ్బులు మాకు ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, సెక్రటరీలో లెటర్ ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.